దేవునికి స్తోత్రం. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు. నిజంగా దేవుడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానం చూస్తూ మీరు బలపరచబడుతూ అనేకుల్ని మీరు బలపరుస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి, మీరు చూస్తున్న వాగ్దానాలను బట్టి చాలా దేవుడిని మహింపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం చాలాసార్లు మనందరికీ తెలుసు. చాలా మందిరపు గోడల మీద, చాలా స్థలములలో భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనేటటువంటి మాట చాలా మందిరాల్లో మనం పైపైన చూస్తూ ఉంటాం. ఒక మాట ప్రియ దేవుని సంగమా, ఎప్పుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రక్షణ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు దొరకదండి. రక్షణ అనేది ఎవరి వద్దకు వెళ్ళినా అది మనకి దొరకదు. రక్షణ అనేది దొరకాలంటే అది యేసు ప్రభువులోనే సాధ్యం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. అందుకనే కదా మత్తయి సువార్త 1:21 చెప్పబడుతుంది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని లేఖనాలు చెప్తున్నాయి. నిజమే, యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. పాపము లేని ఆ వ్యక్తిగా జన్మించి భూమి మీద అనేకుల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి యేసు ప్రభు వారు కన్యమరియ గర్భాన్ని జన్మించి చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. లోకులు భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారు. అదేంటి కన్యమరియ గర్భాన్ని జన్మించడం ఏంటి? యాక్చువల్గా చెప్పాలి అంటే వారికి తెలియదండి. తెలియనటువంటి వారు మాట్లాడిన దానికి అర్థం లేదు కదా. దాన్ని రుచి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నట్లు అన్నట్లుగా దాని రుచి మనకు మాత్రమే తెలుస్తుంది. యేసు ప్రభుని నమ్మిన మనకు మాత్రమే యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అది అందరికీ తెలియదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలామంది శ్రమల ఊబిలో కూరుకుపోయినప్పుడు, కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు, నష్టాల బాటలో కూరుకుపోయినప్పుడు వారు చెప్తూ ఉంటారు, మాకు దేవుడు ఈ మేలు చేశాడు అండి అని. మొన్న ఒక చిన్న సాక్ష్యం విన్నాను నేను. ఏంటంటే ఆ క్రైస్తవ వ్యతిరేకటువంటి ఆ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు ఎలా యేసు ప్రభుని నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? స్వస్థతలు పెట్టి వాళ్ళు మభ్యపెట్టి నేను తిప్పేస్తారు, సమస్యలు అది దీవిస్తాడు ఇది దీవిస్తాడు అని అంటారు, అందులో ఏవి జరగవు అని అవతల వ్యక్తి చెప్తా ఉంటే యువతని క్రైస్తవురాలు చెప్తుంది, ఏమన్నా తెలుసా, నాకు ఒక భయంకరమైన వ్యాధి ఉండేదండి. ఆ వ్యాధి ఏంటంటే నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు నాకు చీమీ నెత్తురు కారుతూ ఉండేది. నేను చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఏ వైద్యుడి ద్వారా కూడా నాకు ఆ యొక్క విడుదల రాలేదు. ఎన్ని మందులు వాడాను, ఏ మందుల ద్వారా కూడా నాకు విడుదల రాలేదు. అయితే ఎవరో చెప్పారు, యేసు ప్రభులో కలిసిపో, నీకు అద్భుతం జరుగుతుందని. కలిసిపో అనే మాట వాడినప్పుడు అప్పుడు నాకేం తెలియదు కదండి. నేను అప్పుడు వెళ్ళి నాకు బాప్తీసం కావాలని పాస్టర్ గారిని అడిగి నేను బాప్తీసం పొందుకున్న తర్వాత అలనాడు నయమానికి తెల్లని కుష్ఠరోగం పోయి శరీరం అంతా చంటిపిల్ల దేహంకి ఎలా మారిపోయిందో నాకు 10-15 రోజుల్లో నా వ్యాధంతా పోయిందండి. అటువంటి యేసు ప్రభుని నేను ఎలా వదిలేసుకుంటానండి? ఆయన నిజదేవుడండి అని ఆ క్రైస్తవ వ్యతిరేకకి ఈ వ్యక్తి సాక్ష్యం చెప్పింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు సర్వలోకమునకు రక్షకుడు. ఆయన ఆదరణ లేని వారికి ఆదరణ ఇస్తాడు, ఓదార్పు లేని వారికి ఓదార్పు ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా ఆదరణ లేక, ఓదార్పు లేక కొట్టుమిట్టాడుతున్న వారు మీలో ఎవరైనా ఉంటే ఒకే ఒక్క మాట ప్రభు సన్నిధిలో మీకు తెలియచేస్తున్నాను, జీవము కలిగిన దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మనుషులు నిన్ను మరిచినా ఆయన నిన్నెన్నటికీ మరవడు. భూదిగంత నివాసుల వైపు తన చేతులు చాపి అంటున్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు రక్షణ కలుగు చేస్తాను అని అంటున్నాడు. ఈ రోజున నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. నడి రోడ్డు మీద నువ్వు నిలబడితే నిన్ను ప్రేమించేవారు ఎంతమంది అని ఈవేళ నిన్ను ప్రశ్న వేస్తున్నా. నిజమే కదా, నడి రోడ్డు మీద మనం నిలబడితే మనల్ని ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆ దేవుని కృప కాదా? మీ అందరికీ ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, దేవుని వైపు మాత్రమే చూడండి. ఆయన రక్షించుటకు రక్షకుడై ఉన్నాడు. ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావా? నేను నా ప్రభు రక్షించబోతున్నాడు. పాపం ఊబిలో నువ్వు కూరుకుపోయావా? నేను నా ప్రభు రక్షించబోతున్నాడు. వేదనల కొలిమిలో నువ్వు కూరుకుపోయి ఉన్నావా? నా ప్రభు నేను రక్షించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రియమైన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని మీరు పిలుస్తున్నట్లుగా యేసు నామంలో నీ పిల్లలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అడ్డంకులను, ఆటంకాలను, వ్యతిరేకతలను యేసు నామంలో బంధిస్తున్నాను. ఇప్పుడే మీరు అద్భుతం చేయమని ప్రార్థిస్తూ
బిడ్డల చుట్టూ నీ మహిమను ఉంచమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.